మన వాళ్ళు వాడెవడో ఉతికేస్తున్నాడన్నా. మనోళ్ళ అవునన్నా. 5 నిమిషాలు మేనేజ్ చేయి, నేను వచ్చేస్తున్నా. అలాగే అన్నా. హలో సార్, అజిత్ గారితో సినిమా అసలు తెలుగు టైటిల్ ఏంటి? ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దట్. విధ్వంసం అని పెడదామా, డైరెక్ట్గా విస్ఫోటనం అని పెట్టేద్దామా? లేదు సార్, మనది ఆ సిరీస్ కాదు. మన టైటిల్ వచ్చేసి పట్టుదల. ఇది ఒక హైవే యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ డ్రామా అనమాట. మామూలుగా కాదు, మన అజిత్ గారి చేత ఫుల్ రియల్ స్టంట్స్ చేపిస్తాను. అది కూడా ఎక్కడ కాదు, అందరం అజర్బైజాన్ వెళ్దాం. అక్కడ ఒక హమ్మరు ఒక లెక్సెస్ తో పిచ్చెక్కిస్తా. ఆహా, హమ్మర్ లెక్సెస్ అంటున్నారంటే గ్యాంబ్లర్ సినిమా ఉంది కదా అజిత్ గారిది, స్టంట్స్ ఆ లెవెల్లో ఉండాలి మన సినిమాలో మాత్రం. గ్యాంబ్లరా? సరే, విలన్ దర్జాగా ఉండాలి కాబట్టి మన అర్జున్ సర్జా గారిని పెడదాం. ఆండ్రియా గారి డేట్స్ దొరకలేదు, సో రెజినా గారిని పెడదాం ఈసారి. అండ్ ఫీమేల్ లీడ్ గా మన త్రిషా గారిని పెడదాం. అబ్బా, కాంబో కూడా రిపీట్ చేస్తున్నామంటే మామూలుగా కాదు. ఐఎమ్ ఫుల్లీ ఎక్సైటెడ్. కానీ నా డబ్బులతో మాత్రం గ్యాంబ్లింగ్ ఆడమాకు. కమాన్, నువ్వు స్టోరీ చెప్పు. ఓపెన్ చేస్తే చాలా సింపుల్ ఎంట్రీ సార్. మన అజిత్ గారిది త్రిషా గారిది. వాళ్ళిద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకున్న కపుల్ అనమాట. కానీ డివోర్స్ తీసుకోవాలనుకుంటారు. వాళ్ళ లవ్ స్టోరీ, మ్యారేజ్ స్టోరీ, డివోర్స్ స్టోరీ, పోస్ట్ డివోర్స్ స్టోరీ అన్ని ప్యారలల్ గా వెళ్తుంటాయి స్టార్టింగ్ లో. ఇదేం ప్యారలల్ లేవ్స్ అయ్యా? గ్యాంబ్లర్ రేంజ్ అన్నావు, ఇదేంది జల్దీఫై రేంజ్ లో ఉంది? గ్యాంబ్లర్ రేంజ్ అంటే సినిమా కాన్సెప్ట్ కాంటెంట్ కాదు సార్. ఓన్లీ కాస్టింగ్ మాత్రం గ్యాంబ్లర్ సినిమాలో కాస్టింగ్ పెడతాం అంతే. కానీ మన సినిమా వచ్చేసి చాలా సింపుల్ గా, నో ఎలివేషన్స్, నో అతి, నో స్టోరీ, సారీ అవన్నీ లేకుండా ఉంటే చాలా సింపుల్ ఫిలిం. అండ్ మెయిన్లీ ఇది 1997లో వచ్చిన ఇంగ్లీష్ మూవీ బ్రేక్ డౌన్ అనే సినిమాకి రీమేక్. రీమేకా? అయినా అది గంటన్నర సినిమానే కదయ్యా, ఈ సొల్లంతా ఏం ఉండదు కదా దాంట్లో. షో చూడు, తీస్తే కాంటెంట్తో థ్రిల్లర్ తీ, లేదా ఇంటెంట్తో ఎలివేషన్స్ పెట్టి కమర్షియల్గా తీ. అంతేగాని ఇలా అటు ఇటు కాకుండా ఉంటే మనం ఎటు కాకుండా పోతాం. అబ్బా, మన దగ్గర 1.5 hour సినిమాలు ఎలా వర్కౌట్ అయితే సార్ అసలు? కొన్ని థింగ్స్ అండ్ కొన్ని ఫిల్లర్స్ యాడ్ చేయాలి మనం. ఆ సినిమాలో ఏంటి, వాళ్ళు కొత్త కారు కొనుక్కొని ట్రిప్కి వెళ్తారు, ఈ ఇన్సిడెంట్ జరిగిద్ది. కానీ మనం కొంచెం స్పైస్ యాడ్ చేయడానికి ఈ చీటింగ్ కాన్సెప్ట్ పెట్టామన్నమాట. తేడా వస్తే చీటింగ్ కాదు, నీకు బీటింగ్ అవుద్ది ఫ్యాన్స్తో. రాదు సార్. అసలు మన అజిత్ గారి ఎంట్రీ సాంగ్ ఒకటి ప్లాన్ చేశా అనిరుద్ధ్తో. కిస్సా అని మామూలుగా ఉండదు, చింపేశాడు అసలు అనిరుద్ధ్. ఓకే, ఇంకా ఈ సొల్లు ఆపి నువ్వు మెయిన్ యాక్సిడెంట్ పార్ట్ స్టార్ట్ అయ్యేది కదా సినిమాలో, అక్కడి నుంచి స్టార్ట్ చేయి. ఒక గ్యాస్ స్టేషన్ లో కార్ ఆపితే ఇక్కడ రెజినా అండ్ త్రిష ఇద్దరు మీట్ అవుతారు. ఫస్ట్ మీట్ లోనే మన రెజినా తన గోత్రం, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఈ జన్మ నక్షత్రం, తన రాశి ఫలాలు అన్ని చెప్పేస్తుంది మన త్రిషకి. అన్ని చెప్పినప్పుడైనా ఎవరికి డౌట్ రావాలి కదయ్యా. అంత బుర్రుంటే ఇంత ఫికల్ మైండెడ్ గా ఎందుకు ఉంటుంది సార్? అయినా ఎక్కడైనా డివోర్స్ కన్ఫర్మ్ అయిపోయాక రోడ్ ట్రిప్ కి వెళ్తారా ఏదైనా కపుల్ కలిసి? అదంతా సినిమాటిక్ లిబర్టీ కోసం మనం పెడతాం, అవన్నీ చూసి చూడనట్టు ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ యాక్సిడెంట్ చేస్తారు కదా, అదే యాక్సిడెంట్ చేయబోతారు కదా, ఆ గ్యాంగ్ మళ్ళీ వస్తారు అమ్మరేసుకొని. నైస్ కార్, సన్ రూఫ్, ADAS, ఎయిర్ సస్పెన్షన్, హీటెడ్ సీట్స్. Volkswagen, das Auto. కార్ని ప్రమోట్ చేసింది చాలు కానీ నువ్వు స్టోరీ నడుపు ముందుకి. అయినా అజిత్ గారు రియల్ లైఫ్ లో రేసర్ కదయ్యా, మరి ఇంత ల్యాగ్ లో వెళ్తున్న స్క్రీన్ ప్లేని ఎలా ఒప్పుకున్నారు? అవునా? అయితే ఇప్పుడు ఒక ట్రక్ స్పీడ్ గా వస్తుంది అనమాట. దాంట్లో మన అర్జున్ త్రిష మళ్ళీ ఎంటర్ ఇస్తారు. ఇక్కడ మీకు ఇక పని కాదమ్మా, ఇక్కడ ఇట్లా మేము అటు వెళ్తున్నాము, దా త్రిష నిన్ను అక్కడ తిప్పుతాము, నువ్వు అక్కడ రెస్ట్ రూమ్ వాడుకో, నువ్వు కార్ రిపేర్ చేసుకొని వచ్చాయంటే త్రిష వాడు వాళ్ళతో పాటు పంపించేస్తాడు. కానీ కొంతసేపు అయ్యాక మన తల బ్రిలియన్స్ వాడి కార్ని ఫిక్స్ చేసి దారిలో అర్జున్ని ఆపి, నా వైఫ్ ఎక్కడా, కయలు ఎక్కడా అంటే, నువ్వెవరు కయలెవరు అని చెప్పి అర్జున్ అంటాడు. డంబ్ క్యారెక్టర్ అనమాట త్రిషాది. చిన్న పిల్లలకు కూడా తెలుసు కదా అలా తెలియని వారి కాళ్ళు ఎక్కేసి వెళ్ళిపోకూడదని. ఎగ్జాక్ట్లీ. సో మిగతా సినిమా అంట మిస్ అయిన తన వైఫ్ ని ఎత్తుక్కోవటమే. దానికి కావాల్సిందే పట్టుదల. చూడాలంటే మాకు కూడా కావాల్సి వచ్చేలా ఉంది. ఈ కాన్వర్జేషన్స్ ఏందయ్యా ఇంతలాగున్నాయి? అసలు రోడ్ థ్రిల్లర్స్ అంటే బళ్ళు స్పీడ్గా వెళ్ళటం కాదు, స్టోరీ స్పీడ్గా వెళ్ళాలి. ఇప్పుడు మన అజిత్ పోలీస్ స్టేషన్కి వెళ్తాడు, చెప్పిందే మళ్ళీ చెప్తాడు, అడిగిన వాళ్ళనే మళ్ళీ అడుగుతాడు, బట్ నో యూస్. అబ్బా, ఎందుకయ్యా ఈ సీన్లన్నీ ఇంతలాగా లాగి సావ కొడుతున్నావు? నాట్ హియర్ టు ఫైట్ అన్నాడు, ఓకే, కానీ దానికి వేరేగా తెలివిగా ఏమన్నా చేశాడా, ఎట్లా కనుక్కున్నాడు, అలాంటిది ఏమన్నా చూపెట్టు. అసలు ఇంతలా సబ్మిసివ్గా ఉండటానికి రీజన్ ఏంటి? అసలు ఇది డ్రామానా లేకపోతే థ్రిల్లరా? ఏంటో సార్, పెద్ద పెద్ద పదాలన్నీ వాడేస్తున్నారు మీరు. యాక్చువల్లీ ఈ సినిమాలో స్పెషాలిటీయే అది, హీరో విత్ నో హీరోయిజం. కథలో కాంటెంటే లేనప్పుడు హీరోలో హీరోయిజం అయినా ఉండాలి కదయ్యా. సరే కానీ ఇంతకీ మన రెజినా అండ్ విలన్స్ ఏం చేస్తున్నారు సార్? అసలు ఉన్న ఒకే ట్విస్ట్ అలా ఎలా కనిపెట్టారు సార్ మీరు? సింపుల్ అయ్యా, నువ్వు చెప్పే ఈ సొల్లంతా విని అర్థం చేసుకోవడానికి లాస్ట్ 2 yearsగా న్యూయార్క్ ఫిల్మ్ స్కూల్లో కోర్సెస్ చేస్తున్నా. లేకపోతే బొక్కలో అవుట్డేటెడ్ స్క్రిప్ట్ వేసుకొని వచ్చి మళ్ళీ దానికి పోగ్రీ రెవెల్ ట్విస్ట్ లాగా బిల్డప్. ఇంతకీ త్రిషాకి అఫేర్ ఉంది, అసలు వాడెవడు? ఆ అఫేర్ ఉన్నాడు ఎవడు చెప్పు? 96లో విజయ్ సేతుపతి, దానికి ప్రీక్వెల్ ఇది. మరి లేకపోతే వాడెవడైతే మనకేంటి సార్? ఇప్పుడు స్టోరీ చూడండి, స్టార్టింగ్ లో హమ్మర్ వేసుకుని ఒక యాక్సిడెంట్ చెప్పారు కదా, వాళ్ళు ఈ అర్జున్ రెజినా అందరూ ఒకటే అనమాట. మన తలాని కిడ్నాప్ చేసి డబ్బుల కోసం బెదిరిస్తారు. ఇక్కడ మన ఆడియన్స్ లో టెన్షన్ ఎలా సృష్టిస్తామంటే,
ఈ అఫైర్ ఉన్నోడితోనే మన త్రిష వెళ్ళిపోయి అజిత్ని ఇలాగా సావగొడుతుంది అన్నట్టు చూపిస్తాం. అమ్మయ్య పోన్లే, ఒక గంట దొబ్బబెట్టినా ఒక అరగంట అయితే బాగానే ఉంది. ఇప్పుడు సెకండ్ హాఫ్ మాత్రం మామూలుగా లేపకూడదు. ఎలివేషన్స్ ఏమొద్దు, సేమ్ ఒరిజినల్ ఎలాగైతే బ్రేక్ డౌన్ హీరో చచ్చి ఎలా చంపాడో అలానే తీయి. అసలు ఎలివేషన్స్ అయ్యి లేకపోయినా పర్వాలేదు, క్రిస్ప్ కార్ చేసి సీన్లు కావాలి నాకు. రే సార్ ఒక క్రిస్పీ కార్న్ తీసుకురండి రా. సార్ క్రిస్పీ కార్ను కాదు సార్, కారు చేజు సీన్లు క్రిస్ప్గా రావాలని చెప్తున్నా. అసలే అజిత్ గారు దుబాయ్ వెళ్ళి రచ్చలేపొచ్చారు మొన్న, మనది ఏ మాత్రం తగ్గకూడదు దానికి. ఆ విషయం నాకు వదిలేండి సార్. ఇక్కడ కారులో ఒక యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేశా, టాప్ యాంగిల్లో తీస్తాము. అసలు స్టంట్స్ అన్ని మన అజిత్ గారు ఒరిజినల్ గా చేసి దుమ్ము లేపారు. అనిరుద్ధ్ బీజిఎం ఉంటది ఇక్కడ, హాలీవుడ్ లెవెల్. వావ్ నైస్. ఇలాగే యాక్షన్ కంటిన్యూ చేసి ఒక హై అండ్ యాక్షన్ ఇంపాక్ట్ లో ఎండ్ చేసే చెప్తా. అబ్బా అట్లా కుదిరిద్ది. రెజినా గారికి బోల్డ్ అంత రెమ్యూనరేషన్ ఇచ్చాం, ఆ క్యారెక్టర్ పెట్టాల్సిందే. ఇప్పుడు అజిత్ గారికి ఇట్లా త్రిష వాళ్ళ అఫైర్ గారితో ఇలా చేసిందని చెప్పి డౌట్ సృష్టించినట్టే ఈ రెజినా త్రిష దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నీ అఫైర్ తెలిసి నీ మొగుడు నీ బెస్ట్ ఫ్రెండ్తో అఫైర్ పెట్టుకున్నాడు, సో వాళ్ళిద్దరు కలిసి నిన్ను లేపేయడానికి స్కెచ్ చేశారని చెప్పింది. ఆ సెటప్ పేబ్యాక్ ఎలా ఉంది? బొక్కలా ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ఆడియన్స్కి ఇదంతా చూపించేస్తే ఇంకా వాళ్ళకి గ్రిప్ ఎక్కడి నుంచి వస్తుందయ్యా? ఆడియన్స్ హుక్ ఎలా అవుతారు? ఇది అబద్ధం ఆడుతుందని చెప్పి ఆల్రెడీ వాళ్ళకి తెలిసిపోతే ముందే. అయినా అసలు ఇదంతా ఎందుకు? ఒరిజినల్లో లాగా ఇప్పుడు టూరిస్టులను చంపేసి రాబరీ చేసే గ్యాంగ్ అని చూపించచ్చు కదా. అబ్బా అంత ఈజీగా పెట్టేస్తే ఎలా సార్? అసలు మీరు దీనికే ఎలా అంటే నెక్స్ట్ పిచ్చి ఆసుపత్రిలో పిచ్చి ప్రేమ కథ ఒకటి చూపిస్తా. మన అర్జున్ గారు రెజినా గారు ఫ్లాష్ బ్యాక్, వాళ్ళిద్దరూ ఒక ప్యూర్ సైకిక్ క్యారెక్టర్స్ అని బిల్డ్ చేస్తాం మనం ఇక్కడ. వావ్, అసలు పిచ్చి ఆసుపత్రిలో పిచ్చి ప్రేమ కదా ఇంత పిచ్చిగా చూపించావంటే పాస్ట్లో ఏదో ఎక్స్పీరియన్స్ గట్టిగానే సార్ లేకపోతే నీ పిచ్చి ప్రేమ కథ చూసి ఆడియన్స్ పిచ్చోళ్ళు ఎవరో ఉన్నారు, ఇంక్లూడింగ్ మీ. అసలు ఇలాంటిది ఏమన్నా పెట్టాలనుకుంటే నువ్వు స్టార్టింగ్లో ఆ నాన్ లీనియర్ సోదంతా తీసేసి ఈ క్యారెక్టర్స్నే నాన్ లీనియర్గా చూపించాలి కదా. ఇప్పుడు సడన్గా తీసుకొస్తే ఎట్లా చూడాలి? అసలు ఈ బుల్లెట్ రివర్స్ అయ్యే సీన్ ఏదైతే ఉందో అరాచకం. థ్యాంక్ యూ సార్. బాబు ఇది తమిళ్ అరాచకం కాదు, తెలుగు అసహ్యం. అసలే ఈ లాగ్ చూస్తుంటే పట్టుదలకే బట్టదల వచ్చేసేలా ఉంది. తొందరగా కానీ ఇప్పుడు యాజ్ యూజువల్ ఇంగ్లీష్ మూవీ లాగా బట్ లిటిల్ స్లో పేస్తో మన అజిత్ గారు త్రిష ఉన్న లొకేషన్ కనుక్కొని అక్కడికి వెళ్ళి రెజినాని యాక్సిడెంటల్ గా చంపేస్తారు. అర్జున్ వచ్చేసి అరే నేను చచ్చినప్పుడల్లా నీకు అది దక్కకూడదురా అని తనే చచ్చిపోతారు, ట్రై చేసి చచ్చిపోతాడనమాట. మన అజిత్ గారు ఒంటరిగా మిగిలిపోతారు. ఎందుకయ్యా ఈ వెర్రి? ఇంగ్లీష్లో హ్యాపీ ఎండింగ్ ఉంది కదా, ఇక్కడ కూడా అదే పెట్టచ్చు కదా. హ్యాపీ ఎండింగ్ కావాలి అంతే కదా. సరే ఇప్పుడు మన అజిత్ గారు త్రిషాని కనిపెడతారు, ఎట్ ద ఎడ్జ్ కాసేపట్లో చంపేస్తారు అన్న టైంలో వచ్చి సేవ్ చేశాడు కాబట్టి ఆమెతో పాటు ఒక పెద్ద ఉమెన్ ట్రాఫికింగ్ ర్యాకెట్నే బస్ట్ చేశాడు అని చెప్పి చూపిస్తాం. అబ్బా నా మొగుడు ఎంత తోపా అని చెప్పి మళ్ళీ ఆ అఫైర్ గార్డ్తో కట్ చేసి నీతోనే సంసారం పెట్టుకుంటాను మళ్ళీ త్రిష అనిద్ది. యాజ్ యూజువల్ అజిత్ యా ఐ లవ్ యూ ఓకే అంటాడు. నిజం చెప్పయ్యా, మన అజిత్ గారు ఉన్న డబ్బులంతా అర్జున్ ఎలాగో దొబ్బేశాడు కాబట్టి ఇప్పుడు డివోర్స్ తర్వాత త్రిషా కళ్యూమిని ఇచ్చుకోలేడు కాబట్టి ఆమెకు ఓకే చెప్పాడు కదా. చిచి అదేం లేదు సార్, ప్రేమ చాలా స్వచ్ఛమైనది. అవతల మనిషి ఎంత తప్పు చేసినా క్షమించే గుణం నీకుంటే ఆ రిలేషన్ ఎప్పటికీ బ్రేక్ అవ్వదు అని చెప్పడానికే ఇది ఎగ్జాంపుల్ అనమాట. గొడవ అవ్వగానే కలిసిపోయేలా చేసే ప్రేమ స్వచ్ఛమైనది, కిడ్నాప్ చేశాక భయంతో వచ్చే ప్రేమ తుచ్చమైనది. ఈ డెల్యూషన్స్ ఇచ్చే నువ్వు జనాలను నాశనం చేస్తున్నారు ఈ మధ్య. కానీ నువ్వు మాత్రం బడ్జెట్ రూపంలో అల్యూమిని బాగా మింగావయ్యా నా దగ్గర. లేదు సార్, ఈ సినిమా చూసాక డెఫినెట్లీ గుడ్ అంటారు ఆడియన్స్. బ్యాడ్ అండ్ అగ్లీ అనకపోతే చాలు. అది నెక్స్ట్ సినిమా కోసం దాచారులేండి ఆయన. సో ఇది ఫ్రెండ్స్ పట్టుదల మూవీ పిచ్ మీటింగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చలేదా ఎందుకు నచ్చలేదు కింద రాయండి, ఫీడ్బ్యాక్ మాకు ఇవ్వండి. వీ విల్ డెఫినెట్లీ ఇంప్రూవ్ అవర్ సెల్స్. ఈ మూవీ విషయానికి వస్తే మూవీ ఈజ్ నాట్ అట్టర్లీ బ్యాడ్ అనట్లేదు, బట్ ఇట్ ఈస్ స్టిల్ బ్యాడ్. ఎందుకంటే 1.5 hour మూవీని 2.5 hour మీరు ఎక్స్టెండ్ చేస్తున్నప్పుడు మీరు యాడ్ చేసే ఎలిమెంట్స్ చాలా బాగుండాలి. బట్ ఈ మూవీ డైరెక్టర్ ఆ విషయంలోనే మిజరబుల్గా ఫెయిల్ అయ్యారు. సో యాక్చువల్లీ మంచి అటెంప్టే అజిత్ లాంటి స్టార్ని పెట్టుకొని ఒక సినిమా ఇలా తీయటం, బట్ మూవీ ప్రమోషన్ వైజ్లోనే ఫెయిల్ అయ్యారు. ఇంటర్వ్యూలో చెప్తే ఎంతమంది చూస్తున్నారండి ఇంటర్వ్యూ? పోస్టర్స్ అన్నీ ఒక హై అండ్ యాక్షన్ ఫిల్మ్ లాగా చూపెట్టి మూవీలో ఒకలాగా ఉంటే ఆడియన్స్ ఎవరు సడన్గా తీసుకోలేరు. సో మెనీ ఫ్యాక్టర్స్. కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నట్టు ఒక మంచి అటెంప్ట్ వెనకాల కూడా చాలా ఇష్యూస్ ఇలా వస్తూ ఉంటాయి. ఓకే, హోప్ అజిత్ గారు అండ్ డైరెక్టర్ బౌన్స్ బ్యాక్. డైరెక్టర్ గారి ఓల్డ్ మూవీ తడం చాలా బాగుంటుంది, మన సైడ్ కూడా కొంచెం చేశారు దాన్ని. బట్ యా, హోప్ దే బౌన్స్ బ్యాక్ అగైన్. సో బిచ్ మీటింగ్స్ వస్తున్నాయండి వరుసగా, మేము షూట్ చేసి పెట్టాం, ఈ వీక్ అంతా రిలీజ్ చేస్తాం. లాస్ట్ మార్కు రీచ్ చూస్తే మాకు గుండె బద్దలైపోతుంది. కొంచెం రీచ్ చేయండి అయ్యా ప్లీజ్. దట్స్ ఆల్ ఫర్ ది వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.